భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి బంగారాన్ని అత్యంత విలువైన సంపదగా చెప్పుకుంటాం. ఇది సాంప్రదాయ సాంస్కృతిక ప్రాముఖ్యతకు చిహ్నంగా చెప్పుకుంటాం. బంగారు ఆభరణాలతో మహిళలకు లోతైన అనుబంధం కలిగి ఉంది. భారతీయ వేడుకల్లో, వివాహాల్లో ఎప్పుడైనా సరే మహిళల మెడలో బంగారం దగదగలాడాల్సిందే. బంగారాన్ని ఆభరణాల రూపంలో, బిస్కెట్ల రూపంలో, కడ్డీల రూపంలో ఇలా రకరకాలుగా భద్రపరుచుకుంటాం. ప్రపంచంలో మహిళలు వినియోగిస్తున్న బంగారం మన దేశంలోనే అధికంగా ఉందట. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారతీయ మహిళలు దాదాపు 24,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నారు. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం నిల్వల్లో ఇది 11%. భారతీయ మహిళలు కలిగి ఉన్న ఈ బంగారం విలువ తక్కువేం కాదు. 5 దేశాల బంగారు నిల్వలను మించిపోయి భారతీయ మహిళల దగ్గర బంగారం ఉంది. అమెరికాలో 8,000 టన్నుల బంగారం ఉంటే జర్మనీలో 3,300 టన్నుల బంగారాన్ని మహిళలు వాడుతున్నారు. ఇక ఇటలీలో 2,450 టన్నులు, ఫ్రాన్స్లో 2,000 టన్నులు, రష్యాలో 1,900 టన్నుల ఆభరణాల రూపంలో బంగారాన్ని మహిళలు కలిగి ఉన్నారు. వీరందరితో పోలిస్తే భారతీయ మహిళల్లో 24,000 టన్నుల బంగారాన్ని ఆభరణాల రూపంలో కలిగి ఉన్నారు. ఓ గోల్డ్ గ్రూప్ నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాలు ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11% కలిగి ఉన్నారు. ఇది అమెరికా, అంతర్జాతీయ ద్రవ్యనిధి, స్విట్జర్లాండ్, జర్మనీల దగ్గర ఉన్న బంగారం నిల్వల కంటే కూడా ఎక్కువ. ఇక మన దేశం విషయానికి వస్తే భారతదేశంలో ఉన్న మొత్తం బంగారంలో దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న మహిళలే 40% బంగారాన్ని కలిగి ఉన్నారట ఆభరణాల రూపంలో. అందులో తమిళనాడులోనే 28% బంగారం కలిగి ఉన్నారు. దేశ జీడిపిలో 40% కవర్ చేస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో బంగారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. భారతదేశంలోని ఆదాయ పన్ను చట్టాలు చెబుతున్న లెక్క ప్రకారం వివాహమైన మహిళలు 1/2 కిలో బంగారాన్ని తమతో పాటు ఉంచుకోవచ్చు. అదే పెళ్లిగాని మహిళలైతే 1/4 కిలో బంగారాన్ని తమ దగ్గర ఉంచుకోవచ్చు. ఇక పురుషులైతే 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే కలిగి ఉండాలి. భారతీయ సంస్కృతిలో బంగారం అనేది సంపదకు చిహ్నం.